శ్రమయందు ఓర్పు గలవారై నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు శ్రమలో ఓర్పు గలవారై మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఎలా సంతోషించాలి మనం? మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఎప్పుడు సంతోషం అనేది మన జీవితంలో మొదలవుతుందంటే నిరీక్షణ గలవాడు సంతోషంగా ఉంటాడు. ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేను. ఎందుకంటే దైవ సేవకుడు నోట ఒక మాట వచ్చింది. ఆ మాట ఆమెకు నిరీక్షణను పుట్టించింది. దైవ సేవకుడు, అమ్మ నీవేదైతే మనవి చేసుకున్నావో అది నీకు అనుగ్రహించబడుతుంది. దైవజనుడు చెప్పాడు. ఆ మాటను ఆమె నమ్మింది, విశ్వసించింది. కొడుకు పుట్టలేదు, ఇంకా పిల్లలు కలగలేదు, కానీ దుఃఖముఖిగా ఉండటం మానేను. ఆమె సంతోషానికి కారణం ఏంటంటే మనసులో ఒక నిరీక్షణ. నేను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దైవ సేవకుని నోట ప్రభు ఉంచిన మాట దేవుని మాట. నేను ఈ మాట నమ్ముతున్నాను, నేను నిరీక్షిస్తున్నాను. నా దేవుని యందు నేను ఆనందిస్తాను, నా ప్రభు యందు నేను ఆనందిస్తాను. ఓ రోజు వస్తుంది, ఆ రోజు నేను దేవుని గణపరుస్తాను. దేవుడు నాకు ఒక మగ పిల్లవాడిని దయచేస్తాడు. అతని తల మీదకి మంగళ కత్తి రానివ్వను. వాడి జీవితకాలం అంతా దేవునికి సాక్షిగా బ్రతుకుతాడు అనే నిరీక్షణతో, ఆనందంతో తిరిగి వెళ్ళింది. ఈరోజు సంతోషించకపోవడానికి కారణం నిరీక్షణ లేదు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నిరీక్షణ నీకు ఉన్నప్పుడు సంతోషంగా ఉంటావు. దేవుడు నన్ను దీవిస్తాడు అనే నిరీక్షణ నీకున్నప్పుడు నువ్వు సంతోషిస్తావు. రాబోయే రోజులన్నీ మంచి రోజులు, నాకు అన్ని మంచి జరుగుతుంది అనే నిరీక్షణ నీకున్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నిరీక్షణ గల వారే సంతోషిస్తూ శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలో ఎలా ఉండాలండి చెప్పాలి. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఏ సమస్య లేనప్పుడు ఎవరైనా ఓర్పుతో ఉంటారు. సమస్యలు వచ్చినప్పుడు ఓర్పు కావాలి. నిందలు వచ్చినప్పుడు ఓర్పు కావాలి. అవమానాలు వచ్చినప్పుడు ఓర్పుతో సహించాలి. నిందలకు హృదయాలు బద్దలైపోతున్నప్పుడే ఓర్పుతో ఉండాలి. యేసు ప్రభువే మాదిరి. విశ్వాసమును కర్తే దాన్ని కొనసాగించుడైన యేసు వైపు చూడాలి. యేసు ఏం చేశారు? తన ముందు ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఆయన తన ముందు ఒక ఆనందం ఉంది, దాన్ని చూశాడే తప్ప ఈ అవమానాన్ని చూడలేదు. కానీ మనం అవమానాన్ని చూస్తున్నాం, కానీ మన ముందు ఉంచబడిన ఆనందం, మన కోసం ఒక ఆనందాన్ని దేవుడు సిద్ధపరిచాడు, ఒక ఆశీర్వాదాన్ని ప్రభు సిద్ధపరిచాడు. నిరీక్షణతో సాగిపోవాలి తప్ప అవమానాల గురించి తలంచి 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 కృంగిపోకూడదు. శ్రమలో ఓర్పు కావాలి. నీవు అంతా అనుకూలంగా ఉన్నప్పుడు ఓర్పుగా ఉన్నా లేకపోయినా శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. ఓ రోజు దేవుడు మనకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెరసాల్లో ఖైదీగా ఉన్నప్పుడు చెరసాల మధ్యలో బొండకేసి కాళ్ళు చేతులు ఒక 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 బొండ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి. ఒక 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 ఏమంటారు దాన్ని, ఒక బంధకం ఉంటుంది. దాంట్లో కాళ్ళు చేతులు రెండు పెట్టేసి లాక్ చేసేస్తారు. బొండకేసి బిగించడం అంటే అట్లా బిగించుకోపోతుంది అనమాట. కాళ్ళు చాపడానికి లేదు, చేతులు ఎత్తడానికి లేదు, అట్లా బొండకేసి బిగించేస్తారు. శ్రమ, దేహమంతా గాయాలు, కొట్టారు, దెబ్బలతో ఏర్పడిన ఆ గాయాలు, అవి మంటగా ఉంది, నొప్పిగా ఉంది. కానీ ఓర్పును విడిచిపెట్టలేదే వాళ్ళు. ఒకవైపున గాయాలు బాధగా ఉన్నా కూడా ఓర్పును విడిచిపెట్టలేదు, సహనంగానే ఉన్నారు. ఒక నిరీక్షణ ఉంది. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారలారా అని బైబిల్ చెప్తుంది కదా. మీ కోటను మీరు ప్రవేశించండి, మీకు రెండంతలుగా మేలు జరుగుతుందని వాక్యంలో రాయబడింది కదా. బంధకాలు ఉండి కూడా నిరీక్షణను విడిచిపెట్టలేదు, ఓర్పును విడిచిపెట్టలేదు. చాలామందికి రకరకాలమైన శోధనలు, శ్రమలు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. భర్త తాగుబోతూ ఓర్పుతో ఉండమ్మా. శ్రమ, అవును నిజమే, శ్రమ. ఆయనని బాధిస్తున్నాడు, కష్టపెడుతున్నాడు. ఏది నీ ఓర్పేది? శ్రమలోనే కదా ఓర్పు కలిగి ఉండాలి. కాళ్ళు చేతిని బొండకేసి బిగించి కొట్టి గాయపరచబడి కాళ్ళు చాపడానికి లేదు, చేతులు ఎత్తడానికి లేదు. కానీ స్తుతిస్తున్నారు, స్తుతించడం మానలేదు, ఆరాధించడం మానలేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఈ బంధకం శాశ్వతం కాదు, ఈ సమస్య శాశ్వతం కాదు. ఒకరోజు ఈ బంధకాలు ఊడిపోతాయి, ఈ సంఖ్యలు ఊడిపోతాయి, దేవుడు విడుదలిస్తాడు. నా ముందు ఒక ఆనందం ఉంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.
దైవజనుడి చేతికి సర్పం. పౌలు గారి జీవితంలో చాలా సోదరులు ఒక ద్వీపంలోకి వెళ్ళారు. వాళ్ళు అక్కడ ఒక కట్టెల మోపు తీసుకొస్తే ఆ కట్టెల మోపులో ఉన్న పాము వచ్చి అతని చేతిని చుట్టేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోలేదు, ఆకస్మికంగా. ఏం తెలుసండి ఏ పుట్లో ఏం పాము ఉంటుందో మనకేం తెలుసు. పుట్లోనైనా పాము ఉంటుందేమని మన ఎదురు చూడొచ్చు, కానీ కట్టెల మోపులో ఉంటుందని మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. సడన్గా వచ్చి చేతిని చుట్టేసింది. అంతే మాట్లాడేవాళ్ళు. ఇతని చేతిలో పాము ఉంది. ఇక స్టార్ట్ చేశారు అందరూ. ఏం పాపం చేశాడో, ఏం పాపం చేశాడో, ఏం పాపం చేశాడో. ఏంటంటే ఒక సమస్య వస్తే ఇక పాపం చేసినట్టేనా? ఒక పాము చేతికి చుట్టేసుకున్నంత మాత్రాన్ని పాపం చేసినట్టేనా? ఏం పాపం చేశాడో చూసావా? సముద్రం నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయదేవత విడిచిపెట్టలేదు. అది నోరా సెప్టిక్ ట్యాంకా? ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు నీవు ఆదరించకపోయినా పర్వాలేదండి, ఎందుకు విమర్శిస్తావు? ఒక మనిషి చేతికి పాము చుట్టుకొని వాడు అల్లాడుతున్నాడు కదా, నీవు విడిపించకపోయినా పర్వాలేదు, నీవు రక్షించకపోయినా పర్వాలేదు. ఎలా మాట్లాడతారు అలా? ఎలా బ్రో ఇలా మాట్లాడితే ఎలా? ఎలా 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 మాట్లాడతారు అట్లా? కానీ మీరు చూడండి ఆ మనుషులు, ఆ పౌలు గారులు ఆ ఓర్పు చూడండి. నేను సాయంత్రం చదువుతుంటే అసలు నివ్వెరపోయాను. చేతిలో సర్పం, చుట్టూ ఏమో ఘట సర్పం. చేతిలో ఉండేది జస్ట్ ఒక సర్పమేమో, కానీ ముందున్న వాళ్ళు ఘట సర్పం లాంటి మనుషులు. అసలు హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అసలు తీర్పిచ్చేస్తున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటూ ఉంటారు కవర్ పేజీని బట్టి లోపల మ్యాటర్ ఏంటో మనం చెప్పలేము కదా. కవర్ మీద ఏముందో ఆ మ్యాటర్ చూసి లోపల సబ్జెక్ట్ ఏమో మనకు తెలియదు కదా. పుస్తకం అంతా చదివితేనే తెలుస్తుంది. పుస్తకంలో ఏముందో కవర్ పేజీని చూసి మనం చెప్పలేము కదా. మనిషిని జస్ట్ చూసినంత మాత్రంగా ఆయన ఎవరో చెప్పలేము కదా. ఆ మనిషి గురించి పూర్తిగా తెలుసుకొని నువ్వు తీర్పిస్తే పర్వాలేదు. కోర్టులో కూడా కొన్ని విషయాలు కేసులు వెళుతుంది. ఎన్నో నెలలు, సంవత్సరాలు వాయిదాలు తిరిగి విచారించి ఎప్పటికో తీర్పు తీరుస్తారనమాట. ఎందుకంటే ఒక పాపికి ఒకవేళ శిక్ష రాకపోయినా పర్వాలేదు, ఒక నీతిమంతుడికి శిక్ష కలిగితే ఎట్లా? సో విచారణ జరగాలి. విచారించి చివరికి తేలుతుంది. లోకంలోనే అలా ఉంటే మరి దేవుని బిడ్డలు మనం ఎలా జడ్జ్ చేస్తాం? మనుషుల్ని ఎలా తీర్పిస్తాం? మనుషులకి చేస్తారు. కానీ మనుషులు మనల్ని గురించి తీర్పు తీరుస్తున్నప్పుడు, ఒక మంత్ ఏకమై మనల్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక దైవ సేవకుడు ఓర్పుతో ఉన్నాడు. అంతే, ఓర్పుతో ఉండి వాళ్ళందరికీ సమాధానం కూడా చెప్పలే. ఎవడరా వాడా, నువ్వు చూసావరా అని పోయాడండి. తన చేతికి ఇది నాకు ఇది పట్టింది కాబట్టిగా మాట్లాడుతున్న దాన్ని ఇదిలిచ్చేసాడు, జాడిచ్చేసాడు నిప్పులు. అంతేగాని కొన్నిసార్లు మనం నీతిమంతులని ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిమంతుడనే వాస్తవం నీకు తెలుసుంటే చాలు, నీవు యథార్థవంతుడని దేవుడికి తెలుసుంటే చాలండి. మనుషులందరికీ వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ముందు ఒప్పుకున్న వెనకలా మాట్లాడతారు. శ్రమ వచ్చినప్పుడు ఓర్పుతో ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. శ్రమలు కొన్నిసార్లు మహాశ్రమలు ఊపిరి అందదండి. కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరైపోతాం, అయోమయంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మన చుట్టూ ఉన్నవాళ్ళే మనల్ని వింతగా చూస్తారు. మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని వింతగా చూస్తారు. అప్పటి వరకు మనతో ఉన్నాళ్ళు, మనతో తిరిగిన వాళ్ళు, మనతో తిన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు మన వింతగా చూస్తారు, పురుగును చూసినట్టు చూస్తారు. శ్రమల్లో, ఆపదలో యేసు ప్రభు శ్రమలో ఉన్నప్పుడు అందరూ పారిపోయారు. ఒక్కడు లేడు, ఒంటరితనం. అప్పటి వరకు 12 మందితో నడిచాడు ప్రతి చోట. ఇప్పుడు ఒక్కరు లేరు, తన వాళ్ళు తనతో పాటు ఒక్కరు లేరండి. హేరోదు దగ్గరికి వెళ్తున్నాడు, పిలాతు దగ్గరికి ఇడిచికెళ్తున్నారు, ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తున్నారు. ఏంటి? ముఖం మీద ముసుగేసి కొడుతున్నారండి బాబు. ముఖం మీద ముసుగేసి కొడుతున్నారు, గడ్డం పట్టుకుని లాగుతున్నారు, ముసుగేసి కొట్టి నిన్ను కొట్టింది ఎవరో చెప్పమంటున్నారు. ఎన్ని శ్రమలు! ఎక్కడైనా ఓర్పును విడిచిపెట్టాడా? కొంతమంది ఆడవాళ్ళు చూసి ఏడుస్తున్నారు. అమ్మలారా, నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు. ఎక్కడ ఓర్పును విడిచిపెట్టలేదని. ఎన్ని దెబ్బలు!
ఆయన వీపు దున్నబడిందండి, నేల దున్నబడినట్టు దున్నబడింది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, బెత్తంతో కొట్టారు. ఆ ముళ్ళు ఆయన తలలోనికి దిగి కళ్ళలో నుండి బయటకు వచ్చింది. దేహమంతా రక్తసిక్తంగా మారిపోయాడు. నడి బజారులో వస్త్రం లేకుండా ఆయన ఈడ్చుకుంటూ వచ్చారు. వాస్తవంగా యేసుప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన ఒంటి మీద ఒక నూలు పో కూడా లేదంట. దిగంబరుడుగా వస్త్రం లేకుండా అతను అలా సిలువ వేశారు. మన ఫోటోల్లో బొమ్మలు చూసే యేసుప్రభుకి నడుము ఒక చిన్న గుడ్డ చుట్టుంటారు. ఒక చిత్ర కళాకారుడు యేసుప్రభు బొమ్మను చిత్రించేటప్పుడు ఆయన అలా దిగంబరంగా ప్రపంచానికి చూపించలేక ఆయన ఒక వస్త్రాన్ని కట్టాడంట, ఆ బొమ్మలో కానీ ఆ చిత్రపటంలో కానీ. ఎంత అవమానాలండి, ఎంత బాధ. ఎక్కడైనా ఓర్పును విడిచిపెట్టాడా? ఎక్కడైనా సహనాన్ని విడిచిపెట్టాడా? తన ముందు ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి దేవుని బిడ్డల శ్రమలు వస్తాయి. లోకంలో మీకు శ్రమ కలుగును అని వ్రాయబడింది. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సేవలో కావచ్చు. ఎన్నో శ్రమలు వచ్చినా ఆ శ్రమలో నీ ఓర్పుని పోగొట్టుకోకూడదు. నిరీక్షణతో సాగిపోవాలి. నీకు ముందు ఒక ఆనందాన్ని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కావు. ఈ శ్రమ మహిమా భారాన్ని కలుగు చేస్తుంది. ఆమె